ఏటీఎంలో పోయినప్పుడు కొంతమంది పైసలు డ్రా చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు. వెనక పంట ఉన్నోళ్ళు అరే నేను సాయం అయితే ఉండు అని కార్డు మిషన్లో పెట్టి పిన్ నంబర్ కొట్టమని వెనక పొంటే ఉండి చెప్తుంటారు. గట్లా చెప్పేటోళ్ళు అందరు మంచోళ్ళే అని నమ్మలేం. ఎందుకంటే అబ్బా ఏం గుండెలు తీసిన బంట్లున్నారు ఈ బద్మాషోళ్ళు. మాటలలో మత్పరిచి అప్పటిదప్పుడు కాడు మార్చి 31,000 కొట్టేసిరు చూడు రాదురి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి కాడుండే బాలకృష్ణ అనేటైనా ఇక ఆయన దుకాణంలో పనిచేసే ఎర్రంగేసుకున్న తేజ అనే పిల్లగానికి ఏటీఎం కార్డు ఇచ్చి అరే పైసలు తీసుకురాపో అని తోలిండట ఏటీఎంకు. అయితే ఏటీఎంలో పోయి పైసలు తీస్తుంటే వెనకప్పటికి బద్మాషోళ్ళు ఇద్దరు వచ్చిర్రు. అరే గట్లగా మీకు ఇట్లా పెట్టాలి కార్డును, అరే ఇప్పుడు పిన్ నెంబర్ కొట్టు అని 2 సార్లు కార్డు తీపిచ్చి పిన్ నెంబర్ కొట్టించారు. ఇంతలోనే పిల్లగానికి ఫోన్ వస్తే అల్లో అనుకుంటా కాల్ మాట్లాడిండు. ఇక వీళ్ళు ఇదే సందని అనుకొని ఇటీ తమ్మి కార్డు అని చెప్పి కార్డు మిషన్లో పెట్టినట్టే పెట్టి ఈ కార్డును తీసేసుకొని వాళ్ళ తానున్న డమ్మీ కార్డును పెట్టిర్రు. తమ్మి పిన్ నెంబర్ కొట్టాలంటే ఆఫీసర్ పిల్లగాడు నెంబర్ కూడా వానికి చెప్పిండు. అయ్యో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని వచ్చింది కదా తమ్మి అని ముందుగాలు ఎనుకోడు పిల్లి లెక్క ఆడికెంచి జారుకున్నాడు. ఇక వెనక సిరి రెండో ఓడు దవ ఆడికెంచి వెళ్ళిపోయాడు. పిల్లగాడు ఫోన్ మాట్లాడుతున్నాడు కదా, ఇక ఏటీఎంలో వాళ్ళిద్దరు కన్ఫ్యూజ్ చేసింది పోరానికి అర్థం కాలే. అన్నా పైసలు వస్తలేవు అని దుకాణం పోయి వాళ్ళ సేటుకు కార్డు ఇస్తే కార్డు మీద వేరే పేరున్నది. అరే ఇదేవలి కార్డు రా అనే వరకు అప్పటికే మీ అకౌంట్లోకి వెళ్ళి 31,000 రూపాయలు విత్డ్రా అయినాయని సెల్లుకు మెసేజ్ వచ్చిందట. ఇగేమున్నది బొచ్చకూదు కూడా పోలీస్ టౌన్ కురికిరు. పోలీసు వాళ్ళు ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరా వీడియోలు చూస్తే ఇగో ఈ భాగవతం బయటపడ్డది. చూసిరు కదా, ఏటీఎం సెంటర్లో ఎట్టి పరిస్థితులలో తెలియని వాళ్ళని దగ్గరికి రానియద్దు. ఫోన్ వస్తే కూడా మళ్ళీ చేస్తా అని పెట్టేసి పైసలు తీసుకోవాలి. కానీ అబ్బో వీళ్ళు ఎవరో మంచి వాళ్ళు ఉన్నారు కదా సాయం అవుతుర్రు అని నమ్మితే ఇగో ఇట్లా గుండు కొట్టిపోతారు పైలమిగా.